ನಂಬಾಲಾಗೆಣ್ಣೆಯರಾದರೆ ಸ್ವಾಮಿ ಮಂಟಪದವರೇ ಎಣ್ಣೆಯರಾದರೆ ಸಾರರೆ ನಂಬಾಲಾಗೆಣ್ಣೆಯರಾದರೆ ವೇದ ಕಾಯಸ ಸ್ವಾಮಿ ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమవుజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు
నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలవుదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలవుదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటిని మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. తన యొక్క కార్యాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేశారు, నీకు వందనాలు. ఈ బిడ్డ ప్రభా మరి ఎందుకు నిమిత్త ప్రభా మరి కూడుకొనిన్నారు నీ పోవటంగా తెలుసు నాయన. 2 గ్రామాలను, 2 కుటుంబాలను, 2 ఆత్మల ప్రభా మీరు బలపరచడానికి, మీరు సమకూర్చడానికి మీరు చేసిన ప్రభ మీరుండి ఈ కార్యమంతా ప్రభా మీరు జయపదం జరిపించమని యేసునామమున ప్రార్థించి అడిగిడుకొచ్చున్నాం మా తండ్రి, ఆమేన్. ఆయన లేమేను అక్కడ వేసుకున్నాక బిడ్డలు మాట్లాడుతున్న మాటలు ప్రభా నీ విన్నావు. తన వల్ల నీ యొక్క గ్రంథం లిఖితం చేసుకొని అది నా ప్రభా మరి ఎప్పుడైతే మన ప్రభా మరి మంచిగా చదువుతారని నీకు తెలుస్తున్నావు. కానీ 2 గ్రామాలను 2 కుటుంబాలను బలపరిచి నోటి అడి వరకు చిన్నాం మా తండ్రి, ఆమేన్. లేవనండి మీరు నెత్తికండి మా నాయన మంచోళ్ళు పండించడానికి
ఈ సమయంలో నా బిడ్డలు పాటలు పాడుతారని అమ్మ బట్టలు తీసుకురండి, బట్టలు తీసుకొస్తే నేను ప్రార్థిస్తా. జతపరిచి ఉన్నాడు. మరి దేవుని దేవుడు తీర్చి కాపాడుగాక. అయితే ఒక మాట వాక్యాలు మనం చదువుకుందాం. కీర్తనలో 110 మనము ఉత్సహించి సంతోషిద్దాం. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు దినము, దేవుని యొక్క కార్యము కాబట్టి ఆయన మనమందరము ఉత్సాహంతోనూ సంతోషంతోనూ దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. ఇది ఎవరి వలన కలిగిన కార్యం. మనము దేవుని ఆశ్రయించాలి, దేవుని వెంబడించాలి. నేను ప్రమాణం చేస్తున్నాను. అందుకే ఒక మాట 133 కీర్తనలో మరి మొదటి వచ్చినము సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతో మనోహరం. హల్లెలూయా. దైవదాక్షిణ్యములు చూపడం నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ పాపకి. మరి దేవుని బిడ్డ మరి శ్వేత, మరి నీవు కూడా నీవు నిత్యము నాకున్నట్టు నేను నీతిని బట్టి తీర్చడం వలన దైదాక్షిణములలో చూపడం వలన నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. చేసుకుందురా ఇష్టపూర్వకమనా? ఎవరు బలవంతం ఏం లేదా? థ్యాంక్ యూ గాడ్ బ్లెస్. దేవుడిని ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు ಬಾರೋ ತಮನನ್ನ ಜೀವನ ನವಾಳಿಯ ವಲ್ಲ ಕಡಿಯುತ್ತ ಬಾರೋ ತಮನನ್ನ ಜೀವನ ಬಾಳಿಯ ವಲ್ಲ ಕಡಿಯುತ್ತ ಬಾರೋ ತಮಕ ನಾಳೆಯಲ್ಲಿ ಹೋಗಿದನೆ ಹರಲ ಬೆಳ್ಳಿ ಮೂಡಲ ಚುಕ್ಕಿ ಹುಡುಗಿಗೆ ನಾ ನೋಡಿದನೆ ಹರದ ಬೆಳ್ಳಿ ಮೂಡಲ ಚುಕ್ಕಿ ಹುಡುಗಿಗೆ ನಾ ನೋಡಿದನೆ ಹರಿಯುತ್ತ ಬನ ಹುಟ್ಟೆ ನಿಂಬೆಯ ಗೊಲ್ಲ ಕಡಿಯುತ್ತ ಬಾರೋ ತಮನನ್ನ ಜೀವನ ನಿಂಬೆಯ ಗೊಲ್ಲ ಕಡಿಯುತ್ತ ಬಾರೋ ತಮನನ್ನ ಜೀವನ ನಿಂಬೆಯ ಗೊಲ್ಲ ಕಡಿಯುತ್ತ ಬಾರೋ ತಮನನ್ನ ಜೀವನ ಹೋಗಿದನೆ ಹರದ ಬೆಳ್ಳಿ ಮೂಡಲ ಚುಕ್ಕಿ ಹುಡುಗಿನ ನೋಡಿದನೆ ಹರದ ಬೆಳ್ಳಿ ಮಗ ಜೀವನ ಎಣ್ಣೆ ಹಚ್ಚಲ ಬಂದಿರೆ ಮುತ್ತೈದೆಯರು ಎಣ್ಣೆ ಹಚ್ಚಲ ಬಂದಿರೆ ಅಯ್ಯಪ್ಪ ಸೆಟ್ಟರು ಮಗನ ಜೀವನ ಎಣ್ಣೆ ಹಚ್ಚಲ ಬಂದಿರೆ ಅಯ್ಯಪ್ಪ ಸೆಟ್ಟರು ಮಗನ ಜೀವನ ಎಣ್ಣೆ ಹಚ್ಚಲ ಬಂದಿರೆ వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు
వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కంగులో తెల్ల పరటి కంగు పక్కన చెక్కొని నూనెలా వచ్చేరే, అన్నారికి కన్న సుందరికి తల నూనెలా వచ్చేరే. తెల్లాయి సీరాలు తెల్లాయి రైకాలు తెల్ల పరటి కంగులు, తెల్ల పరటి కంగులు పక్కన చెక్కొని నూనెలా వచ్చేరే, అందారికి గంధ సుందరికి తల నూనెలా వచ్చేరే. ఎర్రాయి చీరలు ఎర్రాయి రైకాలు ఎర్ర పరటి కంగులు, ఎర్ర పరటి కంగులు పక్కలు ఎర్రాయి రైకాలు ఎర్ర పరటి కంగులు, ఎర్ర పరటి కంగులు పక్కన చెక్కొని నూనెలా వచ్చేరే, అందారికి గంధ సుందరికి తల నూనెలా వచ్చేరే. పచ్చాయి చేదోనెలా వచ్చేరే, అందరికి గంధ సుందరికి తల నూనెలా వచ్చేరే. పచ్చాయి చీరలు పచ్చాయి రైకాలు పచ్చిరే, అందరికి గంధ సుందరికి తల నూనెలా వచ్చిరే. ఎర్రాయి చీరలు ఎర్రాయి రైకాలు ఎర్ర పరటి కంగులు, ఎర్ర
ఎల్లే మది మగ ఎల్లే మది ఎల్లే కిందికే చూస్తారు మొత్తం మది మగ ఎల్లే మది ఎల్లే యశస్వామి గుడి ఎల్లే మగ మగ ఎల్లే మది ఎల్లే యశస్వామి గుడి ఎల్లే కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా స్వాగతం
కళ్యాణమే సుందరం, హే హే కళ్యాణమే సుందరం. ఈ రోజు పెళ్లి రోజు అందరికి స్వాగతం. వరుడు జంటగా వధువు ఉండగా కళ్యాణమే సుందరం, హే హే కళ్యాణమే సుందరం. అలనాడు ఇస్సాకుకు గుణవతి అయినా రిబ్కా దొరికినే. ఈనాడు ఈ వరుడికి అందమైన భార్య దొరికినే. చక్కనైనా ముచ్చటి జంటను యేసు ప్రభువే జతపరచెనే, యేసు ప్రభువే జతపరచెనే. ఈ రోజు పెళ్లి రోజు అందరికి స్వాగతం. వరుడు జంట స్వాగతం. సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం. అందాల భామకు ఆత్మీయ స్వాగతం. సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం. వివాహమునకు విచ్చేసిన విభునకు శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం స్వాగతాల తోరణం. స్వాగతం స్వాగతం స్వాగతాల తోరణం. అందాల భామకు ఆత్మీయ స్వాగతం. సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం.
ತಿಳಿಸ್ತಕ್ಕಂಥವರಾಗಿದ್ದೇವೆ. ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಈ ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಉಭಯ ಕುಟುಂಬದ ನೆಂಟರಿಗೆ ತುಂಬಿರುವುದನ್ನು ನಾವು ಸ್ವಾಗತ ಮಾಡ್ತಕ್ಕಂಥವರಾಗಿದ್ದೇವೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಇದು ಮಾಡತಕ್ಕಂಥ ಸಮಯ ಅಂತಂದರೆ ಎಲ್ಲರಿಗೂ ಒಂದೇ ಇವಾಗ ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ ಸರ್ವಪಾಲಕರ ವತಿಯಿಂದ ಮತ್ತು ನಮ್ಮೆಲ್ಲ ಲೇಮನ್ ಡೆಲಿಕೇಟ್ ಎಲ್ಲ ಉಗ್ರಕರಿಂದಲೂ ಮತ್ತು ಎರಡು ಉಭಯ ಕುಟುಂಬದ ನೆಂಟರಿಷ್ಟ ವತಿಯಿಂದ ತುಂಬಿದ ಹೃದಯದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗಿಂದ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಿನ್ನ ಮಹಾಕೃಪೆಯಿಂದ ದಿವಸ ನಮ್ಮ ಜೀವಿತ ದಾನ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ದೇವರೇ. ನಾವು ಉಳಿದರು ದೇವರೇ, ನಿನ್ನ ಕೃಪೆ ನಿನ್ನ ಕರುಣೆ ಬೇರೆಲ್ಲದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಭಕ್ತರಾದಂತ ಪೌರರು ಹೇಳಿದ ಹಾಗೆ ದಾಂಪತ್ಯ ಜೀವಿತ ಮಾನ್ಯವಾದದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಹಾಗೆ ಸಹೋದರ ಜೀವನದ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹೋದರಿಯ ಜೀವಿತದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅವರನ್ನು ಒಟ್ಟುಗೂಡಿಸಿ ಕಾನಾವರು ನಮ್ಮ ಮದುವೆಗೆ ಹೋಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದಾಗಿ ಕರ್ತನೆ ಈ ಮದುವೆಯನ್ನು ಮಂಗಳ ಮಾಡಬೇಕಾಗಿ ಬೇಡುವರಾಗಿದ್ದೇವೆ. ಉಭಯ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ಇದು ನಡೆಸುವಂತಹ ದೈವ ಸೇವಕರನ್ನು, ಇಲ್ಲಿ ಸೇರಿದ ಎಲ್ಲಾ ದೈವ ಮಕ್ಕಳನ್ನು ಮತ್ತು ವಿಶ್ವಾಸ ಮಕ್ಕಳನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ನಿನ್ನ ಕೃಪೆಯನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಬರಬೇಕಾಗಿ ಬೇಡುವರಾಗಿದ್ದೇವೆ. ಈ ಒಂದು ಮದುವೆಯಲ್ಲಿ ದೇವರೇ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ತುಂಬಿಸು. ಇದರ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ಘನ ಮಾನ ಮಹಿಮೆ ತರಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡು. ನಿನ್ನ ಕೃಪೆ ಮಾತ್ರ ಇಲ್ಲಿ ನೆರವೇರಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡು. ಸ್ತುತಿ ಘನ ಮಾನ ಮಹಿಮೆ ನಿನಗೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಡೆಸಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಪಾಸ್ಟರ್ಗಳಿಗೆ ವಂದಿಸುತ್ತೇವೆ. ನಮ್ಮಿಂದಿನ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ಹಚ್ಕೊಂಡಂಥ ಭೇದ ಭಾಗ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಎಫೆಸೀಯರ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ ವಚನ 7 ವೇದ ಪ್ರಯಾಣ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು. ಇಂದಿನ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಂತ ವೇದ ಭಾಗವು ಎಫೆಸೀಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ ವಚನ 22ರಿಂದ ಕೆಲ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳುವ. ಸ್ತ್ರೀಯರೇ, ನೀವು ಕರ್ತನಿಗೆ ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ, ಅದೇ ರೀತಿ ಸಭೆಯು ಕ್ರಿಸ್ತರಿಗೆ ಹೇಗೆ ಅಧೀನವಾಗಿದೆಯೋ ಹಾಗೆ ಸ್ತ್ರೀಯರು ತಮ್ಮ ತಮ್ಮ ಗಂಡಂದಿರಿಗೆ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅಧೀನರಾಗಿರಬೇಕು. ಪುರುಷರೇ, ಕ್ರಿಸ್ತನು ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಪ್ರಕಾರವೇ ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯರನ್ನು ಪ್ರೀತಿಸಿರಿ. ಆತನನ್ನು ಪ್ರತಿಷ್ಠೆಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ತನ್ನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ಅದನ್ನು ಕಳಂಕ ವಾಕ್ಯೋಪದೇಶ ಸಹಿತವಾದ ಛಲಸ್ಥಾನವನ್ನು ಮಾಡಿಸಿ ಶುದ್ಧಿ ಮಾಡಿದರು ಎಂಬತಕ್ಕಂಥದ್ದೇ. ದೇವರು ಈ ವಾಕ್ಯವನ್ನು ನಮ್ಮೆಲ್ಲರ ಆತ್ಮೀಯ ಲಾಭಕ್ಕಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಆಮೇಲೆ ಮಾಡಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಮದುವೆಯ ಸಮಾರಂಭದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿದ್ದು ಪ್ರಿಯ ಮದುಮಕ್ಕಳಿಗೆ ಶುಭವನ್ನು ಹಾರೈಸುವುದಕ್ಕಾಗಿ ನಾವಿದ್ದೇವೆ ಮತ್ತು ಮದುವೆ ಕಾರ್ಯ ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ನಾವು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಪ್ರಿಯ ಮದುಮಕ್ಕಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಮಾತನಾಡುವುದಕ್ಕಾಗಿ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂತ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಮದುಮಕ್ಕಳಿಗೆ ನಾವು ಮುಂದೆ ಕರೀತೇವೆ. ಅದಕ್ಕಾಗಿ ಮದುಮಕ್ಕಳು ಎದ್ದಿದ್ಕೊಳ್ರಿ. ಕಾನಾವೂರಲ್ಲಿ ಇಬ್ಬರು ವಿವಾಹ ಆಗುತ್ತೇವೆ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಹಾಡವನ್ನು ಹಾಡುವಾಗ ಮದುಮಕ್ಕಳು ಪವಿತ್ರ ಇವತ್ತು ಆಶೀರ್ವಾದಿಸು ಈಗ ಮಂಗಳ ಮಾಡು ಕರ್ತನೇ, ಸಭೆಯ ಮಾತಲಿಂಗನೇ ನಿನ್ನ ಕಟಾಕ್ಷ ತೋರಿಸು, ಒಂದೇ ಕಟ್ಟಾಗಿರಲು ಸದ್ಭಕ್ತರಾಗಿ ಸೇರಿಸು. ನೀವು ದೇವರಿಗೆ ಹೇಗೆ ಅಧೀನರಾಗಿದ್ದೀರೋ, ಅಂದ್ರೆ ಕರ್ತನಿಗೆ ನೀವು ಹೇಗೆ ಅಧೀನರಾಗಿದ್ದೀರೋ ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಗಂಡಂದರಿಗೆ ಅಧೀನರಾಗಿರಬೇಕು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. ಈಗ ಆಲ್ಮೋಸ್ಟ್ ನಾವು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಮದುವೆ ಆದವರೇ ಇದ್ದೇವೆ, ಸ್ವಲ್ಪ ಜನ ಮದುವೆ ಆದವರು ಇಲ್ಲ. ಆದ್ರೂ ಕೂಡ ಈ ದಿನ ದೇವ
ಇದನ್ನ ದೇವರ ವಾಕ್ಯ ಮಾತನಾಡ್ತದೆ. ಮದುವೆ ಆಗೋರಿಗೆ ಕೂಡ ಮಾತನಾಡ್ತದೆ, ಮದುವೆ ಆದವರಿಗೆ ಕೂಡ ಮಾತನಾಡ್ತದೆ. ಏನಂತಂದ್ರೆ, ಸ್ತ್ರೀಯರೇ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಗಂಡಂದರಿಗೆ ಅಧೀನರಾಗಿರಿ. ದೇವರಿಗೆ ಯಾವ ರೀತಿ ಅಧೀನರಾಗಿರ್ತೀರೋ, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಯಾವ ರೀತಿ ಅಧೀನರಾಗಿರ್ತೀರೋ, ದೇವರ ಮಾತಿಗೆ ಯಾವ ರೀತಿ ಅಧೀನರಾಗಿರ್ತೀರೋ, ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ದೇವರು ನಮಗೆ ನೇಮಿಸಲ್ಪಟ್ಟಂತ ನಮ್ಮ ಯಜಮಾನರಿಗೆ ನಾವೇನಬೇಕಂತ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅಧೀನರಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನನಗನಿಸ್ತದೆ. ಯಾಕೆ ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ಆದಿ ಕಾಲದಲ್ಲಿ ದೇವರು ಮನುಷ್ಯನ ಜೀವಿತದಲ್ಲಿ ಬಹಳ ದೊಡ್ಡ ಉದ್ದೇಶ ಇಟ್ಟಿದ್ರು. ಮೊದಲನೇದಾಗಿ ದೇವರು ಆದಾಮನ ಉಂಟು ಮಾಡಿದ. ಆದಾಮನ ಉಂಟು ಮಾಡಿ ನಂತರ ಆದಾಮನ ವಿಷಯದಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾನೆ. ಆದಾಮ ಒಪ್ಪಟ್ಟಿಗೆ ನಾವು ಓಡಾಡುವಾಗ, ಪ್ರಾಣಿಗಳ ಜೊತೆ ಕಾಡಲ್ಲಿ ಓಡಾಡುವಾಗ ದೇವರ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾನೆ. ಈ ಎಲ್ಲ ಜೊತೆಯಾಗಿದೆ ಪ್ರಾಣಿಗಳು, ಆದ್ರೆ ಮನುಷ್ಯ ಮಾತ್ರ ಒಬ್ಬಟ್ಟಿಗಾಗಿ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾನೆಂಬುದಾಗಿ ತಿಳಿದು ಅವನ ವಿಷಯದಲ್ಲಿ ಆಲೋಚಿಸಿ ಚಿಂತಿಸಿ ಅವನಿಗೆ ಸರಿ ಬೀಳುವಂತ ಒಂದು ಸಹಕಾರಿ ಒಂದು ಪತ್ನಿಯನ್ನು ಅಲ್ಲಿ ಉಂಟು ಮಾಡಿರುವಂತದನ್ನು ಗಮನಿಸುತ್ತೇವೆ. ಆತನ ಪಕ್ಕ ಎಲುಬಿನಿಂದ ಒಂದು ಸ್ತ್ರೀಯಾಗಿ ಮಾಡಿ ಆಕೆಯ ಮುಂದೆ ದೇವರು ತಂದು ಅವನ ಮುಂದೆ ಆಕೆಯನ್ನು ನಿಲ್ಲಿಸಿರುವಂತದ್ದು ನಾವು ಕಾಣುವಂತರಾಗಿದ್ದೇವೆ. ಆಗ ಆತ ಹೇಳ್ತಾನೆ, ಈಗ ಸರಿ, ನನ್ನ ಎಲುಬುಗಳಿಂದ ಬಂದ ಎಲುಬು, ನನ್ನ ಮಾಂಸದಿಂದ ಬಂದ ಮಾಂಸ, ಆದ ಕಾರಣಕ್ಕೆ ಏನಾಗ್ತಾಳೆ, ನನ್ನ ಹೆಂಡತಿ ಆಗ್ತಾಳೆ, ನಾವೇ ಆಗ್ತಾಳೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಹೇಳಿರುವಂತದ್ದನ್ನು ಗಮನಿಸ್ತೇವೆ. ಅದಕ್ಕಾಗಿ ನೋಡ್ತೇವೆ, ದೇವರು ತನ್ನ ಜೊತೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು ನೋಟು ಮಾಡಿದ, ದೇವರ ಜೊತೆ ಇದ್ದ. ಆದ್ರೆ ದೇವರ ಮಾತನ್ನು ಮೀರಿದ್ರು. ಯಾರು ಮೀರಿದ್ರಿ? ಅವಳ ಮೊದಲನೇದಾಗಿ ಅವಳಮ್ಮ ನಮ್ಮ ತಾಯಿ ಆ ಮಾತು ಮೀರಿದಾಗ ಅಲ್ಲಿ ಶಾಪಕ್ಕೆ ಅವರೊಳಗಾದ್ರು. ಹೀಗಾಗಿ ದೇವರ ಮಾತನ್ನು ಮೀರಿರುವಂತ, ದೇವರ ಮಾತಿಗೆ ಅಧೀನರಾಗದೆ ಜೀವಿಸಿರುವಂತ ಆದಾಮನು ಈ ರೀತಿ ಮಾಡಿರುವುದರಿಂದ ಮುಂದೆ ಬಂದಾಗ ಮೊದಲನೇದಾಗಿ ಯಾರಿಗೆ ಹೇಳ್ತದ? ಹೆಣ್ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳ್ತದೆ. ಸ್ತ್ರೀಯರೇ, ಹೆಣ್ಮಕ್ಕಳೇ, ನೀವು ದೇವರಿಗೆ ಹಾಗೆ ಅಧೀನರಾಗಿದ್ದರು, ಹಾಗೆ ನಿಮಗೆ ನೇಮಿಸಲ್ಪಟ್ಟಂತ ಗಂಡನಿಗೆ ಅಧೀನರಾಗಿರ್ಬೇಕು. ಒಂದೇ ವಿಷಯದಾಗ ಹೇಳ್ತಾ ಇಲ್ರಿ, ಒಂದೇ ವಿಷಯದಾಗ ಹೇಳ್ತದ, ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅಧೀನರಾಗಿರ್ಬೇಕು. ಅದಕ್ಕಾಗಿ ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವಸಂದ್ರೆ ಆ ದೇವರು ನೇಮಿಸಿರುವಂತ ಆ ಗಂಡ ಹೆಂಡತಿ ಒಂದಾಗಿ ಜೀವಿಸಬೇಕಂತಂದ್ರೆ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಅಧೀನರಾಗಿ ಜೀವಿಸಿದಾಗ ಮಾತ್ರ ಅವರ ಜೀವಿತ ಉತ್ತಮ ರೀತಿಯಲ್ಲಿ ನಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ಕ್ರಿಸ್ತನ ಸಭೆಗೆ ತಲೆ ಆಗಿರುವ ಪ್ರಕಾರವೇ ಗಂಡನು ಹೆಂಡತಿಗೆ ತಲೆ ಆಗಿದ್ದಾನೆ. ಇವತ್ತಿನ ದಿನದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಗಂಡನು ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೆ ಯಜಮಾನ ಆಗಿರ್ತಾನೆ, ತಲೆ ಆಗಿರ್ತಾನೆ. ಆದ್ರೆ ಕೆಲವು ಕುಟುಂಬದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ಹೆಂಡತಿಯ ದರ್ಬಾರ್ ನಡೀತದೆ, ಕಾರ್ಬಾರ್ ನಡೀತದೆ. ಹೆಂಡತಿ ಹೇಳಿದೆ ಗಂಡ ಕೇಳಬೇಕು, ಗಂಡನಿಗೆ ಹೆಂಡತಿ ಅಧೀನರಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. ಅದು ಗಂಡ ಹೆಂಡತಿಗೆ ಅಧೀನರಾಗಬೇಕು. ನಾ ಯಾಕ ನೀ ಯಾಕ, ನಾ ಹಾಗ ನೀ ಹಾಗ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅಲ್ಲಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜಗಳಗಳು ಉತ್ಪತ್ತಿ ಆಗ್ತದೆ, ಸಮಸ್ಯೆ ಆಗ್ತದೆ. ಗಂಡ ಹೆಂಡತಿ ಅವರ ಕುಟುಂಬ ಜೀವಿತ ಉತ್ತಮ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಸುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯ ಸರಿಯಾಗಿ ನಾವು ತಿಳಿದುಕೊಂಡು ನಾವು ನಡೆಯುವುದಾದರೆ ದೇವರ ವಾಕ್ಯದನುಸಾರವಾಗಿ ನಾವು ದೇವರಿಂದ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ಎರಡನೇದಾಗಿ, ಸಮಯ ಇಲ್ಲದ ಕಾರಣ ಸ್ವಲ್ಪ ನಾನು ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಎರಡನೇದಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಪುರುಷನೇ ಕ್ರಿಸ್ತನು ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಪ್ರಕಾರವೇ ನೀವು ನಿಮ್ಮ ಹೆಂಡತಿಯನ್ನು ಏನು ಮಾಡಬೇಕು? ಪ್ರೀತಿಸಬೇಕು. ಕ್ರಿಸ್ತನು ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಪ್ರಕಾರ ನಾವು ನಮಗೆ ನೇಮಕ ಮಾಡಲ್ಪಟ್ಟಂತಹ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. ಮತ್ತೆ ಕೆಳಗಿನ ಭಾಗದಲ್ಲಿರುವಾಗ ಪುರುಷನು ಸ್ವಂತ ಶರೀರವನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಪ್ರಕಾರವೇ ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕೆಂಬುದಾಗಿ. ಅದಕ್ಕಾಗಿ ಇದು ಪ್ರೀತಿ ಅಂತಕ್ಕಂಥ ಬಹಳ ಅವಶ್ಯವಾಗಿದೆ. ನಾವು ನೋಡ್ತೇವೆ, ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳಲ್ಲಿ ಕೂಡ ಬಹಳ ಒಂದು ಅನನ್ಯವಾಗಿರುವಂತಹ ಪ್ರೀತಿ ನಾವು ಕಾಣುತ್ತೇವೆ. ಈ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ಕೂಡ ನೋಡ್ತೇವೆ, ಪಕ್ಷಿಗಳಲ್ಲಿ ಕೂಡ ಆ ಪ್ರೀತಿ ನೋಡ್ತೇವೆ. ಆದ್ರೆ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಆ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ಗಂಡ ಹೆಂಡತಿಯಲ್ಲಿಲ್ಲ, ಕುಟುಂಬದ ಮಕ್ಕಳಲ್ಲಿಲ್ಲ. ಹೀಗೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲದೆ ಇರುವುದರಿಂದ ಅವರ ಬಾಳು, ಅವರ ಕುಟುಂಬ ಜೀವಿತ ಉತ್ತಮ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಯುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ಪುರುಷನು ದೇವರು ನೇಮಕ ಮಾಡಿರುವಂತಹ ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. ತನ್ನ ಸ್ವಂತ ಶರೀರವನ್ನು ಯಾವ ರೀತಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾನೋ ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ತನಗೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ಬೇಕು. ನೋಡ್ರಿ, ಈ ಶರೀರಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಹದಬೇಕಂತ ನಾವು ಇಷ್ಟಪಡ್ತೇವೆ, ಏನಾಗ ಆಗ್ಬೇಕಂತ ಇಷ್ಟಪಡ್ತೇವೋ ಇಲ್ಲ, ಬಹಳ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇವೆ. ನಾವು ಶರೀರಕ್ಕೆ
ಜೋಪಾನ ಮಾಡ್ತೇವೆ. ಏನೆಲ್ಲ ಹಾಕಿ ನಾವು ಇದಕ್ಕೆ ಜೋಪಾನ ಮಾಡ್ತೇವೆ. ಆದ್ಮೇಲೆ ಈ ಶರೀರಕ್ಕೆ ಎಷ್ಟು ಜೋಪಾನ ಮಾಡುವಾಗ ದೇವರು ನೇಮಕ ಮಾಡಿ ಕೊಟ್ಟಿರುವಂತ ನಮ್ಮ ಹೆಂಡತಿಯನ್ನು ನಾವು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ ಪ್ರೇರೆ. ಅದಕ್ಕಾಗಿ ದಿನಗಳಲ್ಲಿ ಕ್ರಿಸ್ತಿಯ ಜೀವಿತ ಉತ್ತಮ ರೀತಿಯಲ್ಲಿ ನಡಿಬೇಕಾಯ್ತಂತಂದ್ರೆ ಕ್ರಿಸ್ತಿಯ ಜೀವಿತದಲ್ಲಿ, ಕುಟುಂಬ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ಮತ್ತು ದೇವರನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ನಾವು ಜೀವನ ಮಾಡೋದಾದ್ರೆ, ದೇವರ ವಾಕ್ಯದ ಸಲುವಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಪಡೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಅದಕ್ಕಾಗಿ ಒಂದು ದಿವಸ ಎಷ್ಟೋ ಜನ ಗಂಡ ಹೆಂಡತಿ ಅವರಿಬ್ಬರೇ ಇರ್ತಾರೆ, ದೇವರಿಗೆ ಇಟ್ಕೊಳ್ಳಲ್ಲ. ದೇವರಿಗೆ ಇಟ್ಕೊಳ್ಬೇಕು ಕುಟುಂಬದಾಗ. ದೇವರ ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ರೆ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ಉತ್ತಮ ರೀತಿಯಲ್ಲಿ ನಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತದ. ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಸಂಗಿ ಪುಸ್ತಕದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಒಂದು ಮಾತು ಬರ್ತದೆ, 3 ಹುಳಿ ಹಾಕ ಅದು ಬೇಗನೆ ಕಿತ್ತು ಹೋಗಲ್ಲ, ಕಡು ಹೋಗಲ್ಲಂತ. ಹಾಕ ನೋಡಿಲ್ಲ, 3 ಹುಳಿ ಹಾಕ ಇರ್ತಾವ. 3 ಹುಳಿ ಹಾಕ ಅದು ಬೇಗನೆ ಕಡು ಹೋಗಲ್ಲ. ಒಂದು ಕಡ್ದೊಮ್ಮೆ ಇನ್ನು ಅದಕ್ಕೆ ಏನೇ ಹಂಗೆ. ಆಗ ಅವ್ರ ಕುಟುಂಬ ಜೀವಿತದಲ್ಲಿ 3ನೇ ವ್ಯಕ್ತಿ ದೇವರು ಅವ್ರು ಇಟ್ಕೊಂಡು ಜೀವನ ಮಾಡುವುದಾದ್ರೆ ಅವರ ಕುಟುಂಬ ಜೀವಿತ ಉತ್ತಮ ರೀತಿಯಲ್ಲಿ ನಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತದ. ಅದಕ್ಕಾಗಿ ಒಂದು ದಿವಸ ಶ್ವೇತಾ ಮಗಳಿಗಾಗಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಸಹೋದರ ಜೀವನ ಅವರಿಗೆ ಅಧೀನರಾಗಿರಬೇಕು. ಮತ್ತು ಜೀವನ ಅವರು ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಏನೇ ಸಮಸ್ಯೆ ಬರಲಿ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಶ್ವೇತಾ ಅವರನ್ನ ಎಲ್ಲಾ ಸಮಯಗಳಲ್ಲಿ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತು ದಿವಸ ಇದು ಬಹಳ ಸುಂದರವಾದಂತ ದಿವಸ. ನೀವು ದೇವರ ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಬಂದಿರಿ, ದೇವರ ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಒಪ್ಪಿಗೆ ಮಾತು ಕೊಡ್ತಾ ಇದ್ರಿ. ಈ ಮಾತು ಕೊಟ್ಟು ಜೀವ ಎನ್ನುವವರಿಗೆ ಕರ್ತನಿಗೆ ಮೆಚ್ಚುಗೆ ಆದಂತ ಭಕ್ತರಾಗಿ, ಕುಟುಂಬಸ್ಥರಾಗಿ ಒಳ್ಳೆ ಜೀವಿತ ನಡೆಸಿ ದೇವರಿಗಾತು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಉತ್ತಮವಾದ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಈ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಎಚ್ಚರಿಸ್ತಾ ಈ ಚಿಕ್ಕ ಸಾಲಿನಿಂದ ಮೆಚ್ಚಿ ಅಲಂಕರಿಸಿದನು. ಆದ ಕಾರಣ ಯಾರಾದರೂ ಯೋಚನೆಯಾದವರಾಗಿ ವಿವೇಕ ರಹಿತರಾಗಿ ಇದರಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸದೆ ದೇವರಿಂದ ಸ್ಥಾಪಿಸಲ್ಪಟ್ಟ ಘನವಾದ ಸ್ಥಿತಿಗೆ ಧೀರ ಭಯದಿಂದ ಪ್ರವೇಶಿಸಲ್ಪಟ್ಟೆಂದು ಹೇಳುತ್ತದೆ. ಇಲ್ಲಿ ನಿಂತಿರುವಾಗ ಪರಸ್ಪರ ಪ್ರೀತಿ, ಪರಸ್ಪರ ನಿಷ್ಠೆಗಳ ಸುಖಕರ ಸ್ಥಿರವಾದ ಅಸ್ಥಿವರದ ಕುಟುಂಬ ಅಸ್ಥಿವರವಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ಯಾವಾಗಲೂ ಲಕ್ಷ್ಯದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಕಟ್ಟಾಗಿ ಆಜ್ಞಾಪಿಸುತ್ತೇವೆ. ನೀವು ಈಗ ಮಾಡಲಿಕ್ಕಿರುವ ಪ್ರತಿಜ್ಞೆಗಿಂತ ಹೆಚ್ಚು ಪರಿಶುದ್ಧವಾದಂತಹ ಪ್ರತಿಜ್ಞೆಗಳು, ನೀವು ಕೂಡಿಸಲ್ಪಡುವ ಬಂಧನಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಕೋಮಲವಾದಂತಹ ಮಾನವನ ಬಂಧನಗಳು ಯಾವುದೂ ಇಲ್ಲ. ಈ ಗಂಭೀರವಾದಂತಹ ಪ್ರತಿಜ್ಞೆಯನ್ನು ಮೀರದಂತೆ ನಡೆದು ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಿಮ್ಮ ತಂದೆಯ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸಲು ಸ್ಥಿರ ಮನಸ್ಸಿನಿಂದ ಯತ್ನಿಸಿದರೆ ನಿಮ್ಮ ಜೀವನವು ಪೂರ್ಣ ಸಂತೋಷದಿಂದಲೂ ನೀವು ಸ್ಥಾಪಿಸುತ್ತಿರುವ ಕುಟುಂಬವು ಸಮಾಧಾನದಿಂದಲೂ ತುಂಬಿರುವುದು ಅನ್ನುವಂಥದ್ದು. ಹೆಂಡತಿಯಾಗಿ ಅಂಗೀಕರಿಸಿ ವಿವಾಹ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೊಂದಿಕೊಂಡು ಬಾಯನ ಮಾಡಲು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತೀಯ? ಈಕೆಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಆಧರಿಸಿ ಸನ್ಮಾನಿಸಿ ಸುಖ ದುಃಖಗಳಲ್ಲಿ ಸಂರಕ್ಷಿಸಿ ಪರಸ್ತ್ರೀಯಲ್ಲಿ ಮನಸ್ಸಿಡದೆ ನೀವಿಬ್ಬರು ಜೀವಿಸುವ ಮಟ್ಟಿಗೆ ಈಕೆ ಸಂಗಡ ಮಾತ್ರ ಇರುವುದಕ್ಕೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತೀಯ? ಶ್ವೇತ ಎಂಬ ನೀನು ಈ ಪುರುಷನು ನಿನ್ನ ವಿವಾಹ ಗಂಡನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿ ವಿವಾಹ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೊಂದಿಕೊಂಡು ಬಾಳಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಮ್ಮ? ಈತನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಆಧರಿಸಿ ಸನ್ಮಾನಿಸಿ ಸುಖ ದುಃಖಗಳಲ್ಲಿ ಸಂರಕ್ಷಿಸಿ ಪರಪುರುಷನಲ್ಲಿ ಮನಸ್ಸಿಡದೆ ನೀವಿಬ್ಬರು ಜೀವಿಸುವ ಮಟ್ಟಿಗೆ ಈತನ ಸಂಗಡ ಮಾತ್ರ ಇರುವುದಕ್ಕೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತೀಯ? ಇವರ ಮದುಮಗಳ ತಂದೆ ಚೇತನವರಿಗೆ ಜೀವನವನ್ನು ಮದುವೆ ಮಾಡಕ್ಕೆ ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಹಾಗಾದ್ರೆ ಅನಿಸಿದೆನಾ? ಹಾಗಾದ್ರೆ ಅವರು ತುಂಬ ಸರ್ ಈ ಕಡೆ ನೋಡ್ರಿ. ಮೈಕ್ ಚಾಲು ಜೀವನ್ ಈ ಕಡೆ ನೋಡ್ರಿ. ಜೀವನ್ ಶ್ವೇತ ಎಂಬ ಪರಿಶುದ್ಧ ನೇಮಕದ ಮದುವೆಯ ಹೆಂಡತಿಯಾಗಿ ಅಂಗೀಕರಿಸಿ ಯಾವಾಗಲೂ ಏಳುಗಳಲ್ಲಿಯೂ ಸುಖ ದುಃಖಗಳಲ್ಲಿಯೂ ಶ್ರೀಮಂತಿಕೆ ಬಡತನದಲ್ಲಿಯೂ
ಮರಣವು ನಮ್ಮನ್ನು ಅಗಲಿಸುವ ಮಟ್ಟಿಗೆ ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಆಧರಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆಂದು ನಿನಗೆ ನಂಬಿಕೆ ಮಾತು ನಿನ್ನನ್ನು ದೇವರ ಪರಿಶುದ್ಧ ನೇಮಕದ ಪ್ರಕಾರ ನನ್ನ ಮದುವೆಯ ಗಂಡನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿ ಈ ಹೊತ್ತಿನಿಂದ ಯಾವಾಗಲೂ ಮೇಲು ಕೇಡುಗಳಲ್ಲಿಯೂ ಸುಖ ದುಃಖಗಳಲ್ಲಿಯೂ ಶ್ರೀಮಂತಿಕೆ ಬಡತನದಲ್ಲಿಯೂ ಮರಣವು ನಮ್ಮನ್ನು ಅಗಲಿಸುವ ಮಟ್ಟಿಗೆ ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಆಧರಿಸಿಕೊಡುತ್ತೇನೆಂದು ನಿನಗೆ ನಂಬಿಕೆಯ ಮಾತು ಕೊಡುತ್ತೇನೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಮುಂದೆ ಒಂದುಗೂಡಿಸಿ ಶ್ವೇತಗೊಳ್ಳುತ್ತು ಅಂತರದಲ್ಲಿ ದೈವ ಅನುಗ್ರಹ ಮೆಲುಗಪಡಿಸುವ ಒಕ್ಕಟ್ಟಿನ ಚಿಹ್ನೆಯು ಹಾಕಿದ್ದೇವೆ. ಪ್ರತಿ ಸಮಯದಲ್ಲಿ ಕಾರ್ಯಪಟ್ಟರು ನೀನು ಸಂತೈಸಿದೆ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಅದು ಕರ್ತನ ವಿಶೇಷವಾಗಿ ತಾಳಿ ಮತ್ತು ಮತ್ತೊಂದರಿಗಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ. ಇದನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ಕಟ್ಟಿಸಿಕೊಂಡು ಹಾಕಿಸಿಕೊಂಡು ಇವರು ಗಂಡ ಹೆಂಡತಿಯರಾಗಿ ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುವ ಮಟ್ಟಿಗೂ ನಿನಗೆ ಮಹಿಮೆಪಡಿಸುವ ಮಕ್ಕಳಾಗಿ ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ.